సో గైస్, అందరికీ ముందుగా ప్రతి ఒక్కరికి హ్యాపీ భోగి, హ్యాపీ కనుమ, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీగా ఉండండి. మీ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సో ప్రతి ఒక్కరు జీవితంలో కూడా చాలా హ్యాపీగా జరుపుకోండి పండుగ. ఎందుకంటే గాలి పట్టణ వేసేటప్పుడు కానీ, అలాగే ముందు మీద చూసుకోండి. అలాగే పిల్లలకు, ముఖ్యంగా పిల్లలను కూడా ఎక్కడ కూడా ఒంటరిగా వదిలేయద్దు. ఒక దయచేసి పేరెంట్స్ దగ్గరుండి కూడా ఈ యొక్క పండుగను జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే వాళ్ళకు పెద్దగా తెలియదు కాబట్టి. సో ఇంకొక విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితంలో అనుకునేది సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా మరెన్నో విజయాలు సాధించాలని కూడా కోరుకుంటున్నాను. మీ బైక్ రైడర్ వెంకీ. సో అలాగే ఇంకొక ఛానల్ ఉందండి మనకు, మన్యం వెంకీ వ్లాగ్స్ అని. సో దాన్ని కూడా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివ్ చేసుకోండి. అదే జరుగుతున్నాడా, అందుకని ఇలా పెట్టినారు ఏదో కాబట్టి అది విషయం. సో ఇప్పుడు ఒక పాట పాడుకుందాం. నాకెందుకో ఇలాంటి సిచ్యువేషన్లో పాట పాడాలని ఉంది. మరి పాటకు సిద్ధమేనా మీరందరూ? మీరు ఏమనుకోకుండా ఉంటే, మీరు ఏం తిట్టుకోవాలంటే నేను ఒక పాట పాడతా, రచ్చ చేద్దాం, ఓకేనా? సరే, యాక్షన్. ప్రియతమా రాగాలు, అందుకే మరి పాడాలనే మూడు ఉత్సాహం పోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను. ఏందిరయ్యా, ఏం చేస్తాండా? పాలు పిడుగుతున్న హెడ్ గారు, మిట్ట మధ్యాహ్నం పట్ట బగులు పాలు వెతుకుతున్నా దున్నపోతుకి నీకు కానీ చేసి భలే ఉంటుంది ఆ డైలాగ్. అది ఏ సినిమానో నాకు తెలియదు కానీ ఎగ్జాక్ట్లీ ఏ సినిమాకో భలే ఉంటుంది ఆ సినిమా మాత్రం. మిట్ట మధ్యాహ్నం పట్ట బగులు దున్నపోతుకి పాలు వెతుకుతున్నా, దున్నపోత నిన్ను కానీ చేసి కానీ ఇది శిల్పకళా వేదిక శిల్పారాం. ఇంతవరకు నేను వెళ్ళలేదు, ఇప్పటి నుంచో ఇక్కడే. ఇది సైబర్ టవర్ సిగ్నల్స్ అనమాట. అది ఫ్రెండ్స్, అది మెఫిల్. అది ఒకసారి నేను దానికి నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. ఆ మెఫిల్కి నాకు స్విగ్గీ చేసేటప్పుడు, జొమాటో చేసేటప్పుడు, ర్యాపిడోలో ఫుడ్ డెలివరీ చేసేటప్పుడు, అలాగే 2 years బ్యాక్ ఒక సంఘటన జరిగింది. అదేంటంటే సమ్ ఇష్యూ అనమాట. 1 year బ్యాక్ కూడా ఒక ఇష్యూ జరిగింది. అంతే, అలాంటి ఉంటాయి అనమాట. సో ఇక్కడైతే శిల్పారాం అని, దాని వీడియో కూడా చూడాలా, తెద్దాం. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ లాగే పెట్టిరండి. ఓకే ఫ్రెండ్స్.